వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. సహజంగా మనం మన జన్మకుండలి లేదా జాతక చక్రాన్ని హోరోస్కోప్ని వేయించుకోవాలనగానే ఒక జ్యోతిష్యుడినో లేదా వెబ్సైట్లలోకి వెళ్ళి అక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవటము, లేదా ఈ రోజుల్లో చాలా యాప్స్ వచ్చేసినాయి. అలాంటి యాప్స్లో కూడాను మన రాశి కుండలిని, జన్మకుండలిని తీసుకుంటూ ఉంటాం. అది డౌన్లోడ్ అవ్వగానే దాంట్లో బోలెడన్ని వివరాలు ఉంటాయి. అవేవి మనకు అర్థం కావు, అసలు అవి ఏంటో కూడాను మనకు తెలియదన్నమాట. అప్పుడు కన్ఫ్యూజన్లో పడుతూ ఉంటాం. అందుకని నన్ను ఫ్రీక్వెంట్గా అడిగేది, ఎవరైనా ఫైల్ పంపించగానే నా క్లయింట్కి వాళ్ళు అడిగేది, నాకేం అర్థం కాలేదు గురుగారు, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్నారు. అప్పుడు అనిపించింది అనమాట. సో బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఇస్తే కొద్దిగా వివరంగా ఉంటుంది. అంటే ఇన్డెప్త్ అనాలిసిస్ రావాలంటే మనం ఫ్యూచర్లో లెసన్స్ పెట్టబోతున్నాము. ఆ లెసన్స్ చూస్తే తెలుసుకుంటారు. కానీ అసలు చూడగానే అసలు ఏంటి దీంట్లో ఏముంది అనేటువంటి విషయం తెలియాలి కదా. అందుకని ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ మొదటి ఎపిసోడ్ అనుకోండి దీన్ని, అనాలిసిస్ నేర్చుకునేటువంటి విధానంలో. దాంట్లో అసలు మనం ఒక హోరోస్కోప్ను పొందంగానే మనకు ఎదురుగా ఉండేటువంటివి ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. మెయిన్గా మనం 2 చక్రాలు చూస్తూ ఉంటాం. ఒకదాన్ని లగ్న చక్రము అని అంటూ ఉంటారనమాట. లగ్న చక్రము ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. లేదా దీన్నే భావచక్రం అనొచ్చు, లేకపోతే ఈ లగ్న చక్రాన్నే జన్మకుండలి అని కూడా పిలవచ్చు. ఇలా పలు రకాలైనటువంటి పేర్లతో ఉంటుంది. కానీ ప్రధానంగా మనం ఈ యొక్క లగ్న కుండలి అనేటువంటి దాన్ని చూస్తుంటాం. దీని తర్వాత ఇంకోటి చూస్తాం, అది నవాంశ కుండలి. నవాంశ కుండలి అనేటువంటిది కూడాను మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ నవాంశ కుండలి కూడాను చాలా ప్రధానమైనటువంటిది. దీనికి కూడా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది జ్యోతిష శాస్త్రంలో. ఇవి 2 ప్రధానంగా చూస్తాం. దీని తర్వాత వింశోత్తర దశలని, అంతర్దశలని, అంతరాంతర దశలని ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. మీ రాశి, నక్షత్రము, తిథి, వారము, ఏ రోజు పుట్టారు ఏంటి, ఈ వివరాలన్నీ కాకుండా కూడాను. సరే, మొత్తానికి ఇక్కడ 2 చక్రాలు అయితే ఉంటాయి. 2 పెద్ద చక్రాలు ఉంటాయి. దాంట్లో 12 గళ్ళు ఉంటాయి అని అనుకున్నాం కదా. సో వాటిల్లో మొట్టమొదటిదైనటువంటి లగ్న కుండలిని లేదా లగ్న చక్రాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విషయం చూస్తాను. నెక్స్ట్ వీడియోలో నవాంశం అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ జాతక చక్రాన్ని చూడగానే దాంట్లో 12 గళ్ళు ఉండటం అనేటువంటిది మనం గమనిస్తాం. జాతక చక్రం ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఒక పెట్టె ఉండి దీంట్లో చూసుకున్నట్లయితే మనకి లగ్న కుండలి లేదా భావచక్రం అని కూడా అంటారు. ఇలా లగ్న కుండలి అనేటువంటిది మనం గమనిస్తామన్నమాట. దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మేషాది క్రమంగా ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 గడులు ఉన్నాయి అన్నమాట. ఈ 12 గళ్ళు ఏంటయ్యా అంటే 12 రాసులని లేదా 12 లగ్నాలని అని మనం పిలుచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 12 లగ్నాలను సూచిస్తాయి అన్నమాట. అవేంటి అంటే మేషాది క్రమంగా ఉంటాయి. ఫస్ట్ దాన్ని మనం మేషం అని పిలుచుకుంటాం అన్నమాట. దీన్ని మేషం ఇది. ఆ తర్వాతది వృషభం, రెండోది వృషభం. ఆ తర్వాతది మేషం వృషభం అయిన తర్వాత మిథునం. ఆ తర్వాత ఇది కర్కాటకం. ఆ తర్వాతది సింహం. ఆ తర్వాతది సింహం కన్య. ఆ తర్వాతది తుల. ఇక్కడ ఉన్నది ఇది వృశ్చికం. ఆ తర్వాత ధనస్సు. ఆ తర్వాత మకరం. ఆ తర్వాత ఉన్నది కుంభం. ఆ తర్వాత మీనం.
ఇలా ఉన్నాయి. ఇవి మొత్తం కూడాను మేషాది క్రమంగా ఉన్నటువంటి ఈ యొక్క లగ్నాలు. ఇక్కడి నుంచి చూసుకుందాం. మొట్టమొదటిది మేషం. మీరు గుర్తుపెట్టుకోండి, జాతక చక్రాన్ని ఇలా ఇచ్చినప్పుడు మీ లగ్నం ఏదైనా కానివ్వండి, పైన ఉన్నటువంటిది ఇది మాత్రం మేషలగ్నము, ఇది మాత్రం మేషలగ్నము అని గమనించండి. ఇక్కడి నుంచి మేషం అనే దాంతో మొదలవుతుందన్నమాట. ఇక ఇక్కడి నుంచి మేషం, ఆ తర్వాత వృషభం, ఆ తర్వాత మిథునం, ఆ తర్వాత కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి మొత్తం 12 ఉన్నాయి అన్నమాట. ఇది ఒక సర్కిల్గా ఉండడం గమనించాం కదా. అంటే నార్మల్గా మనకి సర్కిల్కి ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 360 డిగ్రీలు, 360 డిగ్రీస్ అంటే మొత్తం ఒక సర్కిల్ పూర్తవుతుందన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఈ జాతక చక్రంలో ఉన్నటువంటివన్నీ కూడాను 360 డిగ్రీస్లో ఈ 12 రాసులు కూడా, 12 లగ్నాలు కూడా ఈ జాతక చక్రంలోకి వచ్చేటప్పటికి దాన్ని లగ్నం అనాలి, రాసి అనకూడదు. కాబట్టి లగ్నాలు కూడాను ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ 12 లగ్నాలు అంటే ఒక గ్రహం ఈ 12 లగ్నాలు తిరిగి రావాలంటే 360 డిగ్రీస్ ఒక రౌండ్ పూర్తి చేయాలి అనాలనుకోండి. అంటే ఒక్కొక్క గడి యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే 30 డిగ్రీస్ ఉంటుంది అనమాట. 30 డిగ్రీలు. ఇట్లా 30 డిగ్రీలు కనుక కలుపుకుంటూ వెళితే చక్కగా మనకి 360 డిగ్రీస్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 360 డిగ్రీస్ 12 భాగాలుగా వివరించి అంటే విడగొట్టి ఉండటం మనకు అర్థమైందనమాట. ఇక్కడి నుంచి ఉన్నవి ఇక్కడి నుంచి లగ్నాలు అనమాట. ఈ 12 డిగ్రీల యొక్క ఈ 12 రాసులలో 300 డిగ్రీలు ఎవరు తిరుగుతారు అనే దాన్ని బట్టి, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి, అలానే మీరు ఆ డేలో ఏ సమయానికి పుట్టారు అనే దాన్ని బట్టి మీకు లగ్నం ఉంటుంది. అంటే సపోజ్ అంటే సహజంగా ఒక ఉదాహరణతో చెబితే మీకు అర్థమవుతుందేమో. మీరు అందరికీ తెలిసింది మకర సంక్రాంతి అంటారు. అంటే మకర సంక్రమణం అన్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే మకర సంక్రమణం రోజు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. అంటే ఫిబ్రవరిలో ఇక్కడ మకర రాశిలో సూర్యుడు ఉంటాడు. అంటే పొద్దున పూట కనుక 6 గంటల నుంచి 1 గంట 40 నిమిషాలు, 1:50 నిమిషాలు లేదా 2 గంటల సమయం కనుక చూసుకున్నట్లయితే అక్కడ మకర లగ్నం ఉంటుంది. ఆ తర్వాత నెల కుంభరాశి, ఆ తర్వాత మీనరాశి, మేషరాశి, వృషభంలో, మిథునంలో అలా పొద్దునపూట 6 గంటలకి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. మళ్ళీ తిరిగి వచ్చి మకర రాశిలోకి ఫిబ్రవరిలోనే ఉదయిస్తాడనమాట. అందువల్లే మకర సంక్రాంతి స్టాండర్డ్గా జనవరి 14వ తారీఖులోనే వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మకర రాశి ఉన్నాడు అంటే మీకు అర్థమైంది కదా. సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి లగ్నం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అదే రోజు కనుక అంటే జనవరి 14వ తారీఖు 15వ తారీఖు సమయంలో మీరు పొద్దున పూట 6 గంటల నుంచి 8 గంటలకు కాదండి, మేము 8 నుంచి 11 అంటే 8 to 9, 9 to 10 లోపల పుట్టామంటే దాదాపుగా మీరు కుంభరాశి వాళ్ళు అయి ఉంటారు, కుంభ లగ్న జాతకులు అయి ఉంటారన్నమాట. లేదు 10 కాదండి అక్కడి నుంచి 12 లోపల పుట్టామండి అంటే మీన లగ్నం, 12 కాదండి అక్కడి నుంచి 2 గంటల లోపల అంటే మేష లగ్నంలోను వృషభ లగ్నంలోను. అట్లా మీరు పుట్టినటువంటి డేట్ టైంని ప్రకారంగా అప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు, అప్పుడు ఏ లగ్నం జరుగుతోంది అన్న దాన్ని బట్టి మీకు లగ్నం వస్తుందన్నమాట. కుంభలగ్నం వచ్చి ఏదైనా లగ్నం అవచ్చు, ఇక అందులో డౌట్ ఏమి ఉంది. కాబట్టి ఇది మొత్తానికి లగ్న చక్రం ఇలా ఉంటుంది. అంటే దీంట్లో మనం కుండలిని తెలుసుకుంటున్నాము, లగ్నం ఎలా వస్తుంది అన్నటువంటి విషయాలు మనకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు మొత్తానికి అసలు ఈ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేటువంటిది అర్థమైంది అని అనుకుంటున్నాను అన్నమాట. సరే, ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా హౌసెస్ అనాలి, అంటే భావాలు అనొచ్చు. లగ్న భావం, దీన్ని భావచక్రం అని కూడా అంటారని చెప్పా కదా. భావచక్రము అంటే ఫీలింగ్స్ అనమాట. అంటే వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఆ యొక్క లగ్న చక్రంలో ఉండేటువంటి ఆ హౌస్ యొక్క అధిపతి అంటే లగ్నాధిపతి ఎవరు అనే దాన్ని బట్టి ఉంటుంది. సరే, ఒక్కొక్క హౌస్కి పేర్లు చెప్పుకున్నాం కాబట్టి వాటి అధిపతులు అంటే ఓనర్స్ని కూడా చెప్పేసుకుంటే ఈ లెసన్ అనేటువంటిది, ఈ లగ్న కుండలి అనేటువంటిది అర్థం చేసుకోవటం సరిపోతుందని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. మేష లగ్నానికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు మొదటిది. దీనికి కుజుడు అధిపతి అనమాట ఈ మేష లగ్నానికి. ఆ తర్వాత వృషభ లగ్నం వస్తుంది. ఈ వృషభ లగ్నానికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు. ఇక్కడ మేషం గనక వృషభం గనక తీసుకున్నట్లయితే ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే,
సో ఇప్పుడు ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అయిపోయిన తర్వాత మిథునానికి వచ్చారనుకోండి, మరి మిథున లగ్నాధిపతి ఎవరు అని అంటే ఇక్కడ బుధుడు అనమాట. ఈయన బుధుడు అధిపతి. అట్లానే కర్కాటక లగ్నానికి గనక చూసుకున్నట్లయితే చంద్రుడు అధిపతిగా ఉన్నాడు. చంద్రుడు. ఆ తర్వాత సింహానికి రవి అధిపతిగా ఉన్నాడు. అక్కడ కన్యకి మరలా ఇక్కడ బుధుడు ఉన్నాడు. ఆ తర్వాత తులకి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ వృశ్చికానికి ఇక్కడ కుజుడు ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడ కుజుడే వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ధనస్సు తీసుకున్నట్లయితే గురువు అధిపతిగా ఉన్నారు. ఇక్కడ మకరానికి చూసుకున్నట్లయితే శని అధిపతిగా ఉన్నారు, మరియు కుంభానికి కూడాను శనే అధిపతిగా ఉన్నారు. ఆ తర్వాత మీనానికి మళ్ళీ గురువు అధిపతిగా ఉన్నారు. చూసారా, ఇక్కడ మొత్తం రాహువు కేతువు తప్ప మొత్తం 7 గ్రహాలు వచ్చేసాయి. అందులో చంద్రుడికి రవికి మాత్రమే వాళ్ళకి ఒక్కొక్క హౌస్ మాత్రమే ఉంటుంది. సింహానికి రవి మరియు కర్కాటానికి చంద్రుడు. అందుకనే రవినేమో తండ్రిగాను అంటే రాజుగాను, ఇక్కడ చంద్రుడినేమో తల్లిగాను అంటే రాణిగాను గ్రహాలకి చెప్తూ ఉంటారన్నమాట జ్యోతిష్య శాస్త్రంలో చెప్పేటప్పుడు. ఇక వీళ్ళ తర్వాత పైన కింద బుధుడు, ఆ తర్వాత పైన కింద శుక్రుడు, ఆ తర్వాత కుజుడు, ఆ తర్వాత గురుడు, ఇక్కడ శని. ఇవి మొత్తానికి రాసులు, వాటి యొక్క ఈ యొక్క లగ్నాలు మరి వాటి యొక్క ఆధిపత్యాలు అన్నమాట. కాబట్టి బేసిక్గా మీరు ఇలాంటి చక్రం చూడగానే ఓహో ఇది జన్మలగ్న కుండలి, మరియు దీంట్లోనే ఈ యొక్క అధిపతులు ఉన్నారు. దీనిని బట్టి మీ యొక్క లగ్నం ఏదైతే ఆ లగ్నంలో ఆ గ్రహం ఉన్నా లేకపోయినా కూడాను, మీ లగ్నం కనుక వృషభ లగ్నమే అయ్యుంటే వృషభ లగ్నాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు మీకు లగ్నాధిపతిగా ఉంటాడనమాట. నవాంశ చక్రం కూడా ఇలానే ఉంటుంది, కానీ దాని యొక్క ఉపయోగము, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు, అది ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే దాన్ని అనాలిసిస్ ఎలా చేయాలి అనేటువంటిది అదొక డిఫరెంట్ లెసన్. మొత్తానికి లగ్న కుండలి లేదా భావచక్రము అనేటువంటిది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మొత్తం 360 డిగ్రీలు, ఒక్కొక్క లగ్నానికి 30 డిగ్రీలుగా ఉండి మొత్తం కూడాను తిరిగి వస్తే ఒక 360 డిగ్రీల సర్కిల్ పూర్తవుతుంది. ఇది లగ్న కుండలి అనమాట. ఇలాంటి చక్రం కనుక మీ జాతకంలో కనబడితే అది లగ్న కుండలి లేదా భావచక్రము లేదా మీ యొక్క ప్రధానమైన కుండలి. దీనిని బట్టే మనం ఏ లగ్నంలో పుట్టామో తెలిస్తే ఆ లగ్నం నుంచి మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి అనే దాన్ని బట్టే విద్య, వైద్యము, లేకపోతే మీకు ఆరోగ్యము, సంతానము లేదా మీ యొక్క ధనము సహజంగా ఒక హోరోస్కోప్ ఇవ్వగానే ఎప్పుడైనా సరే అయ్యా మా పిల్లలు ఎలా ఉంటారు, సంతానం ఎప్పుడు కలుగుతుంది, వివాహం ఎప్పుడు కలుగుతుంది, వివాహం అనగానే ఒకవేళ మీది లగ్నం ఏదైతే అక్కడి నుంచి సప్తమ స్థానాన్ని చూడాలి. అట్లా అయ్యా కాస్త ఖర్చులు ఎక్కువగా ఉన్నాయండి, ఖర్చులు ఎలా ఉంటాయి ఏంటి అని అంటే వ్యయస్థానాన్ని చూడాలి. ఉన్నత విద్యలు ఎలా ఉంటాయి, లేదా ఆరోగ్యం బాగాలేదు, ఆయుర్దాయం అంటే అష్టమ స్థానాన్ని చూడాలి. ఇలా మొత్తం యొక్క అంటే మీరు అడిగేటువంటి జాతకాన్ని ఒకసారి చూపించి అనాలిసిస్ చేయడానికి మీరు అడిగే ప్రతి ప్రశ్నకు దాదాపుగా ఫస్ట్ చెక్ చేయాల్సింది ఈ లగ్న కుండలే. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది హారోస్కోప్లో. దీని తర్వాత నవాంశమని ఇంకో కుండలి ఉంటుంది, ఆ తర్వాత ద్రేకాణమని, తర్వాత షోడశాంశమని, వీటినే D1, D2, D16, అలా 16 చక్రాల వరకు ఉన్నాయి అన్నమాట. అలా ఈ మోడర్న్ ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్రన్ మరియు కేపీ ఇలాంటి చాలా మెథడ్స్లో చాలా చక్రాలని డిఫరెంట్గా వాడుతూ ఉంటాం. అవన్నీ కూడా మనం రాబోయేటువంటి వీడియోల్లో చెక్ చేసుకుందాం, వాటి గురించి మనం మాట్లాడుకుందాము. మొత్తానికి మీకు ఒక బేసిక్ హోరోస్కోప్ పుట్టుకోగానే దాంట్లో కనపడేటువంటి ఈ యొక్క చక్రానికి అర్థం ఏంటి అన్నటువంటి విషయం అర్థమైంది అనుకుంటాను. మరి వచ్చే లెసన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లేదా మీకు ఈ చక్రం ద్వారా దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఆ కామెంట్స్ కనుక మంచిగా ఉండి కరెక్ట్గా మీకు అర్థం కాలేదని నాకు అర్థమైతే వెంటనే దానికి నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జ్యోతిష్య విషయాలు, జ్యోతిష్య పాఠాలు ఇంకెన్నో రాబోతున్నాయి. మంగళం మహతు.